ఈరోజు మనం చికెన్ డోనట్ చేయబోతున్నాము. దీన్ని చికెన్ రింగ్స్ అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉండే ఒక స్నాక్ ఐటమ్ ఇది. పిల్లలది ఫేవరెట్ స్నాకే. చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. నేను ఒక 300 గ్రామ్ దాకా బోన్లెస్ చికెన్ పీస్ని తీసుకున్నాను. అలాగే 2 స్లైస్ బ్రెడ్ తీసుకున్నాను. కొంచెం క్యాప్సికమ్, కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఒక హాఫ్ ఆనియన్ దాకా తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం కడిగి వాటర్ని డ్రైన్ చేసిన చికెన్ దాంట్లోకి వేసుకోవాలి. అలాగే 2 స్లైస్ బ్రెడ్ని కూడా ముక్కలు చేసి వేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. క్యాప్సికమ్, అలాగే పచ్చిమిరపకాయలు కారం చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే 4 దాకా వేసాను. అలాగే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా క్రష్డ్ చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా, ఒక హాఫ్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలి. అసలు వాటర్ ఏం వేయకూడదు. జస్ట్ బాగా సాఫ్ట్గా అయ్యేదాకా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 2 చిన్న బాయిల్ చేసిన పొటాటోస్ని తీసుకున్నాను. పెద్దదైతే 1 చాలు. ఇది మంచిగా గ్రేట్ చేసుకొని దాంట్లోకి వేసుకోవాలి. పెద్ద ముక్కలేం ఉండకూడదు, అందుకని. లేకపోతే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవడమైనా చేసుకోవచ్చు, కానీ బాగా ఉడిగింది కాబట్టి ఇలాగే వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేయాలి. కొంచెం లూస్ అయినట్టు అనిపిస్తే కొంచెం బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోవచ్చు. దాంట్లోకి ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఒలివ్ ఆయిల్ వేస్తున్నాను. మామూలుగా ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు, కానీ ఆయిల్ మాత్రం వేసుకోవాలి. లేకపోతే కొంచెం రోస్ స్మెల్ ఉండదు లోపల. ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1 అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను రెస్ట్ చేయడానికి. ఇప్పుడు మనం ఇది షేప్ చేసుకోవచ్చు. చేతిలో కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న చిన్న బౌల్స్గా తీసుకోవాలి. మరీ చిన్నది కాదు, మీడియం సైజ్ తీసుకోండి. మంచిగా షేప్ చేసుకోవాలి. ఇలాగ షేప్ చేసి సైడ్స్ అంతా క్లియర్ చేసిన తర్వాత ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసి కొంచెం ఒక ½ ఇంచ్ దాకా థిక్నెస్ ఉండాలి. ఇలాగ మంచి రౌండ్ చేసిన తర్వాత ఒక ఫింగర్తో మధ్యలో రౌండ్గా హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 2 ఎగ్ని కొంచెం ఉప్పేసి బీట్ చేసి తీసుకున్నాను. దాంట్లో ఒక్కసారి డిప్ చేసిన తర్వాత కొంచెం బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవాలి. మామూలుగా బ్రెడ్ స్లైసెస్ని మిక్సీలో వేసి పొడి చేశాను. దాంట్లో మంచిగా రోల్ చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసిన డోనట్స్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సిప్లో కవర్లో వేసుకొని ఒక 1 వీక్ 15 డేస్ దాకా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 8 దాకా తీసుకున్నాను ఫ్రై చేయడానికి. మిగిలేది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు మనం మీడియంగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి వేసుకోవాలి. ఓవర్ హీట్ పెట్టుకోకూడదు. పైన బ్రెడ్ వరకే ఫ్రై అవుతుంది, లోపల చికెన్ ఉడగదు. అందుకని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చిన్నగా ఉడకబెట్టాలి. కానీ మనం చికెన్ బాగా గ్రైండ్ చేసింది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఒక 3 to 4 మినిట్స్లో ఒకటొకటి ఫ్రై అవుతూ ఉంటుంది. ఇలాగా కలర్ చేంజ్ అయినప్పుడు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు తీసేయచ్చు. అలాగే అన్నీ ఫ్రై చేసుకోవాలి. పైన బాగా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉండే చికెన్ డోనట్స్ రెడీ అయిపోయింది. ఇది షేప్ ఇలా ఉంటుంది కాబట్టి చికెన్ డోనట్స్ అని అంటున్నారు. మామూలుగా డోనట్స్ ఎలా చేయాలో అనేది వీడియో మనం ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాము. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, అందరూ ఒకసారి చూసుకోండి. ఇది మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే మిరియాల పొడి అన్నీ వేసాం, కానీ కారం ఓవర్గా ఏం లేదు, కరెక్ట్గా సరిపోయింది. మనం వేసిన పచ్చిమిరపకాయలది అలాగే ఎండుమిరపకాయలది కారం బట్టి ఉంటుంది. మనం వేసేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది లోపల, బయట ఏమో బాగా క్రిస్పీగా ఉంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.